రిపబ్లికన్స్ తరపున పోటీ చేసి అందరి అంచనాలను తారుమారు చేసి అమెరికా అధ్యక్షుడి పీఠాన్ని దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని, లిక్కర్ కింగ్ అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈయన గురించి ఎవరికి అంతగా తెలియని విషయం ఒకటి బయటకు వచ్చిందండోయ్. ట్రంప్ ఓ యాక్టర్ కూడా, అంటే నమ్మడం కష్టమే. కానీ సినిమాల్లోనూ టీవీ షోల్లోనూ కూడా నటించేశారు. 14 టీవీ షోల్లో ట్రంప్ కనిపించగా 12 సినిమాల్లో యాక్ట్ చేశారు ఈయన. నటనపై ఉన్న విపరీతమైన ఆసక్తితోనే సినిమాలు చేసేవాడాయన. 1985లో ది జెఫర్సన్స్ అనే టీవీ షోతో నటనా ప్రస్థానం ప్రారంభించగా 1989లో గోస్ట్ కాంట్ డూ ఇట్ అనే మూవీతో సినిమాల్లో మెరిశారు. ఆ తరువాత 11 సినిమాలు చేయగా 2010లో వచ్చిన వాల్ స్ట్రీట్ మనీ నెవర్ స్లీప్స్ అనే సినిమా ట్రంప్కు చివరి సినిమా అయింది. అయితే ఆఖరి మూవీలో ట్రంప్ సన్నివేశాలను థియేటికల్ వర్షన్లో తొలగించారు. డివిడీల్లో రిలీజ్ చేసిన వర్షన్లో ట్రంప్ కనిపిస్తారు కూడా. ఎంతో ఆసక్తితో ఇన్ని సినిమాలు చేసినా యాక్టింగ్ విషయంలో ఇంచ్ కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోవడంతో జనాలకు ఏ నటన నచ్చలేదు. అవార్డులు రివార్డుల సంగతి పక్కన పెడితే కనీసం యాక్టర్ అనే గుర్తింపు కూడా పొందలేకపోయిన నటుడు డొనాల్డ్ ట్రంప్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.